శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై. ముందుగా నేను నాంపల్లి మరియు వేములవాడ వెళ్ళడం జరిగింది. అయితే వీడియో కొండపైకి వెళ్తున్నప్పుడు తీస్తున్నదండి. పైకి వెళ్తూ గుట్టపైకి చేరే వరకు వీడియో తీసాను. నేను మా ఫాదర్ వెళ్ళడం జరిగింది. మా నాన్న చాలా సంవత్సరాలు అవుతుంది అబ్రాడ్ నుండి వచ్చిన తర్వాత ఒకసారి వెళ్దాం అంటే నాంపల్లి వేములవాడ దగ్గరలో ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి ఈ పామ్ లోపల ఉంటాడు. ఇది ముందు ఉన్న విగ్రహాలు. ఇంతకుముందు నేను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిన, ఒక 20 years బ్యాక్ అనుకుంటా. ఇప్పుడు వెళ్ళినప్పుడు చాలా విగ్రహాలు ఉండే, తర్వాత చాలా వాటిని తీసేసినట్టున్నారు. మనం వెళ్తూ ఉంటే నరసింహస్వామి స్టోరీ తెలియజేస్తూ ఉంటే ప్రతి ఒక్క విగ్రహం మన కల్చర్ని మరియు ఆ యొక్క పురాతన చరిత్రలో జరిగినటువంటి హిరణ్యకశిపుని సంహారాన్ని నరసింహస్వామి ఉగ్ర అవతారంలో దర్శనమిస్తూ ఇక్కడ ఉంటుంది. అందరూ ఒకసారి మీరు కూడా మనసులో దైవాన్ని స్మరించుకోండి. ఇదే ఆ వ్యూ. దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ అలా వీడియో చిన్న క్లిప్ తీసుకోవడం జరిగింది. అక్కడ దీపారాధన మరియు పాముకు పాలు వేయడం జరుగుతుంది లోపల. మళ్ళీ తిరిగి వస్తుండగా మళ్ళీ ఒకసారి ఎగ్జిట్ వ్యూ తీద్దామని వీడియో తీయడం జరిగింది. అయితే ఈ స్టోరీ మనకు ప్రస్తుత కాలంలో మహా అవతార్ అనే సినిమా కూడా వచ్చింది. అదే లక్ష్మీ నరసింహస్వామి చరిత్రను తెలియజేస్తుంది. ఒకసారి మీకు పూర్తిగా మహా అవతార్ సినిమా చూస్తే లక్ష్మీ నరసింహస్వామి యొక్క చరిత్ర కొంతలో కొంత తెలుస్తుంది. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని అనుకుంటున్నా. నేను లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి నాకు చాలా పాజిటివ్ ఎనర్జీ యాడ్ అయింది. జై లక్ష్మీ నరసింహస్వామికి. మరియు తిరుగు ప్రయాణంలో మొదలు పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. మాకు చాలా బాగా అనిపించింది ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్నందుకు. మరియు తిరిగి ప్రయాణం వెళ్తున్నాం మేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్.